2 సార్లు నేను స్టేట్ సెక్రటరీగా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గెలిచినటువంటి నేను నా ఆలోచన విధానానికి కావచ్చు, నా క్లాస్మేట్స్ ఇంకా నా బ్యాచ్మేట్స్ వాళ్ళంతా నాకు సపోర్ట్ చేసి ఒక 800 మంది నా ఎంట తిరగడానికి రెడీ అయ్యి అపూర్వ డిగ్రీ కాలేజ్ లో ఇప్పటికి పోయి ఏ డిపార్ట్మెంట్ సార్ని అడిగినా మన నిధులు మన నీళ్లు ఒక పార్టీ నాయకుడు అయితే నువ్వు ఎదగడానికి నీకు అవకాశం ఉంటుంది. కాలేజ్ లో ఎంబీబీఎస్ చేస్తుండే ఆయనతో పాటు కూడా నేను ట్రావెల్ చేసిన, మేము రోడ్ల మీద కలిసి తిరుగుతుంటివి. నేను మేనిఫెస్టేషన్ చేసుకునే నాయకుడిని కాదు, ఇంప్లిమెంట్ చేసే నాయకుడు. రేపు పొద్దున ప్రజా జీవితంలో మేనిఫెస్టేషన్ ఏం పెట్టా, ఇన్నోవాలు 15-20 మంది పోలీసులు 6గురిని పట్టుకోవడానికి 6గురిని పట్టుకొని పోయి లోపల తీసిరు. డైరెక్ట్ రౌడీ పొన్నం ప్రభాకర్ పోరాట యోధుడు. అవును, బల్మూరు వెంకట్ ఇందులో రౌడీ షీట్ అని ఓపెన్ చేయి. తెలంగాణ తెచ్చుకున్నది దేనికి బై? నమస్తే, వెల్కమ్ టు నెక్సస్ ఇండియా మీడియాకి స్వాగతం. సో ఒక గ్రామాన్ని ఒక మండలాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి అలాంటి లీడర్స్ చాలా అరుదుగా ఉంటారు. సో అలాంటి వ్యక్తి చొప్పదండికి చెందిన యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు. సో ప్రస్తుతం మనతో పాటు నన్ను మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ఎవరు శ్యామ్ సుందర్ రెడ్డి అంటే? ఈ మధ్యలో అక్కడిక్కడ చూసుకుంటే చొప్పదండి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి అన్న అని చెప్పేసి కొంతమంది చెప్పారు పేర్లు. సో ఎవరు అసలు శ్యామ్ సుందర్ రెడ్డి అంటే ఎవరు? శ్యామ్ సుందర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ. 2 సార్లు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గెలిచినటువంటి నేను చేసినటువంటి పనులను చూసి మా హైకమాండ్ నాకు స్టేట్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్స్లో నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా బరిలో ఉండడం జరిగింది. నాకున్న రిజర్వేషన్ ప్రకారము దాని ప్రకారము నన్ను స్టేట్ సెక్రటరీగా అకామిడేట్ చేసిర్రు. ఓకే, నిత్యం ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తిని. అంటే స్కూలింగ్ కానీ అదంతా కూడా ఎడ్యుకేషన్ మీ నేపథ్యం అంతా కూడా చొప్పదండి నుంచి ఉందా? నా స్కూలింగ్ అంతా కరీంనగర్లో ఉంది. నా గ్రాడ్యుయేషన్ కూడా కరీంనగర్లోనే. నేను డిగ్రీ చేసిన. ఇప్పుడు ప్రస్తుతం నేను LLB చేస్తున్నా శాతవాహన యూనివర్సిటీ నుంచి. డిగ్రీ అంటే నేను ఎప్పుడైతే ఇంటర్ చదువుతున్న టైంలో మాకు తెలంగాణ మూమెంట్స్ ఉండే. ఓకే, తెలంగాణ మూమెంట్స్లో మేము చేసినటువంటి పోరాటాలు కావచ్చు. నా కాలేజ్ గీతాభవన్ చౌరస్తాలు ఉంటుంది. గీతాభవన్ చౌరస్తా అంటే ఉద్యమాలకు అడ్డ. నిత్యం అటువంటి వాతావరణంలో ఎరిగినటువంటి వ్యక్తులు. ప్రతిరోజు ఏదో ఒక నాయకుడు వస్తుంటే ఆయన చేసే దీక్షలో మేము పాల్గొంటుంటుండేవి. అట్లా రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాని తర్వాత NSUI డిగ్రీకి జాయిన్ కాగానే NSUIలో ఆకర్షితులమైనం. ఫస్ట్ ఎలక్షన్స్లోనే NSUI ఫస్ట్ ఎలక్షన్స్లోనే అందరు కాలేజ్ ప్రెసిడెంట్ చేయమని చెప్పి ఫోర్స్ చేయడం జరిగింది. సరే కాలేజ్ ప్రెసిడెంట్ చేద్దామని చెప్పి మెంబర్షిప్ స్టార్ట్ చేసినాక నాకు అంటే నా వాయిస్కి కావచ్చు, నా ఆలోచన విధానానికి కావచ్చు, నా క్లాస్మేట్స్ ఇంకా నా బ్యాచ్మేట్స్ వాళ్ళంతా నాకు సపోర్ట్ చేసి ఒక 800 మంది నా ఎంట తిరగడానికి రెడీ అయ్యారు. ఓకే, అపూర్వ డిగ్రీ కాలేజ్లో ఇప్పటికి పోయి ఏ డిపార్ట్మెంట్ సార్ని అడిగినా, ఈవెన్ కరెస్పాండెంట్ని అడిగినా, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేస్తామని చెప్పారు. ఆ టైంలో నా పేరున పోలీస్ కేసులు, అంటే సొంత కాలేజీలో నేను ప్రశ్నిస్తే కూడా నా మీద పోలీస్ కేసులు అయినాయి. అంటే కాలేజ్ వాళ్ళు పెట్టారా లేకపోతే రాజకీయ నాయకులు ఏంటారు? రాజకీయ నాయకులే. ఇప్పుడు ఫీజు కట్టమని అడుగుతారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఫీజు కట్టమని అడుగుతారు. తెలంగాణ తెచ్చుకున్నది దేనికి బై? తెలంగాణ తెచ్చుకున్నదే మన ఉద్యోగాలు, మన చదువులు, మన నిధులు, మన నీళ్లు అనే ఈక్వేషన్ల. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఇష్యూ ఇది. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే మమ్మల్ని ఎగ్జామ్స్కి రాయనీయా అని చెప్తే నేను ఒక 150 మంది లిస్ట్ తయారు చేసి ఫీజు కట్టని వాళ్ళందరి లిస్ట్ తయారు చేసి మా ప్రిన్సిపల్కి, మా కరెస్పాండెంట్కి ఇస్తే వాళ్ళ 150 మందిని ఎగ్జామ్కి ప్రమోట్ చేసారు వితౌట్ ఫీజు. అంటే వాళ్ళు చాలా పేద పిల్లలు, కట్టుకోలేరు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చదువుకున్నారు. ఏదో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టుకున్నాడు ఆ టైంలో. కానీ అంటే ఎందుకు అంటే NSUI ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీ డిగ్రీలో? అంటే ఇతర వేరే పార్టీలు కూడా చాలా ఉన్నాయి కదా. అంటే NSUI ఒక దానిలో ఎలక్షన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు మా
ఫాదర్స్ లా నాయకులు ఉన్నారు కావచ్చు, కాకపోతే ఎవరు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. ఓకే, వాళ్ళు ఓ టైంలో నాయకత్వం వహించి ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా మీది? ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మా నాన్న వాళ్ళ చిన్నతాత జనతాదళ్లో ఎమ్మెల్యేగా పోటీ చేసాడు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నారెడ్డి గారు మా గ్రామానికి వచ్చి అప్పుడు టికెట్ ఇస్తా అన్నారు. ఈక్వేషన్స్ ఏమైనాయో తెలియదు, ఆయనకు టికెట్ దక్కలేదు. తర్వాత ఆయన వెంటనే జనతాదళ్ళకి వెళ్ళి పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఆయన పాలిటిక్స్ వదిలేసారు. వాళ్ళ వైఫ్ 10 సంవత్సరాలు గ్రామానికి సర్పంచ్కున్నారు. ఓకే, ఇక ఆమెను ఎదిరించి వేరే వాళ్ళు ఎవరు సర్పంచ్గా పోటీ చేయని సందర్భంలో మా నాన్న వాళ్ళ చిన్న తాత ఉంటారు కదా, చిన్న నాన్న, మా నాన్న వాళ్ళ చిన్న నాన్న ఆమెకు ఆపోజిట్ గా పోటీ చేసి ఎలక్షన్స్ అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయినాయి. అప్పటి వరకు యునానిమస్ ఉంటుండే. ఓకే, ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయి మా తాత గెలిచి నెక్స్ట్ నుంచి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు రాజకీయంగా ముందుకు వచ్చే విధంగా మా తాత అప్పుడు అంటే ప్రోత్సహించారు. సో ఇప్పుడు ఎన్ఎస్యుఐ విషయానికి వస్తే ఎందుకు ఎన్ఎస్యుఐ అనుకున్నారు? ఎందుకు ఎన్ఎస్యుఐ అంటే చెప్తున్నా కదా, మీ తాతను మీ తండ్రి రాజకీయంగా ఉంటే, వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే, ఒక పార్టీ నాయకుడు అయితే నువ్వు ఎదగడానికి నీకు అవకాశం ఉంటది. అవును, కానీ నాలాంటి సామాన్యుడు అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కావచ్చు, ఫాదర్స్ రాజకీయ నేపథ్యం కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కావచ్చు, కానీ ఒక పార్టీకి సిద్ధాంతాలతోటి కావచ్చు ఏకీభవించేటట్టు మనంతట మనం గ్రో కావడానికి ఏం లేదు. కానీ ఎన్ఎస్యుఐలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ సిస్టమ్ నాకు నచ్చింది. సొంతగా నేనే రాజకీయంలోకి రావచ్చు అనే అవకాశం అనిపించింది. అందుకని ఎన్ఎస్యుఐ చూస్ చేసుకున్నా. సెటిల్ నడిచిందండి ఎన్ఎస్యుఐలో రావడం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఎవరు పొలిటికల్ రావడాలి అని చెప్పేసి అంటారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఎవరు ఎన్ఎస్యుఐలో అంటే ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, చదువుకుంటే ప్రతి ఒక్కడు ఫస్ట్ ర్యాంకర్ కాడు, రాజకీయంలో కూడా ప్రతి ఒక్కడు సక్సెస్ కాడు. ఎవరో ఒకడు సక్సెస్ అవుతాడు, వాళ్ళ వెనుక మనం ఉంటాం, మనం కూడా సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తాం. అంతెందుకు చెప్తున్నా కదా, నేను 2013-14 ఆ పీరియడ్ లా మెంబర్షిప్ చేసిన, బల్మూరు వెంకట్ కి సపోర్ట్ చేసిన. అప్పుడు మేము కన్నా అని పిలుస్తుండే. మా అక్కడ పార్లమెంట్ ప్రెసిడెంట్ ఒక అన్న ఉంటుండే, ఆ అన్న మా తమ్ముడు అని చెప్పి మాకు అక్కడ బల్మూరు వెంకట్ది కూడా కరీంనగరే, చెల్మేడ ఆనందరావు కాలేజ్ లో ఎంబీబీఎస్ చేస్తుండే. ఆయనతో పాటు కూడా నేను ట్రావెల్ చేసిన, మేము రోడ్ల మీద కలిసి తిరుగుతుంటిమి. ఇలా ఆయన ఎమ్మెల్సీ, నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి. ఆయన స్ట్రాటజికల్ గా ఆయన గ్రో అయిండు, నా ఈక్వేషన్ లో నేను గ్రో అయినా. అంటే ఈ ప్రాసెస్ లో కంప్లీట్ గా ప్రాసెస్ మీరు ఒక ఎన్ఎస్యుఐ నార్మల్ కార్యకర్త నుంచి ఈ విధంగా లీడర్ గా ఎదిగే టైంలో సో చాలా మంది ఇంకా గుంజాలని చూస్తారు, అట్లా అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్స్? నేను చెప్తున్నా కదా బ్రదర్, ఎన్ఎస్యుఐలో ఫస్ట్ టైం నేను కాలేజ్ ప్రెసిడెంట్ కి కంటెస్ట్ చేద్దామనే ఈక్వేషన్ లో వచ్చిన. క్యాంపస్ మొత్తం నాకు సపోర్ట్ చేసింది, పక్క కాలేజీలో కొన్ని మంది సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళందరి సపోర్ట్ తోటి జిల్లా ప్రెసిడెంట్ కి కూడా నామినేషన్ వేద్దామని చెప్పి గాంధీ భవన్ మెట్ల మీదకి నామినేషన్ పత్రాలు పట్టుకొని వచ్చిన. అరే ఈడేంద్రా భయ్ ఫస్ట్ జిల్లా ప్రెసిడెంట్ స్థాయికి పోతాడా అనే ఈక్వేషన్స్ లలో కొంతమంది కలిసి నా నామినేషన్ వేయకుండా ఆపినరు. దాని తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐలో స్టేట్ సెక్రటరీగా నామినేషన్ వేసిన. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నవారు, సో ఇంకా ఎలాంటి పొజిషన్ దాకా వెళ్ళాలనుకుంటున్నారు? అంటే యూత్ కాంగ్రెస్ లో వయసు ఉన్నంత వరకు యూత్ కాంగ్రెస్ లో ఉంటాం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పొజిషన్ లో ఉంటాం. అల్టిమేట్ గా అయితే న్యూ జనరేషన్ రాజకీయాలకు రావాలి అని చెప్పి యూత్ కాంగ్రెస్ ఉన్నది. ఆ ఈక్వేషన్ లా రేపు పొద్దున కాన్స్టిట్యున్సీలు డివైడ్ అయితేనో, నాకున్న కాన్స్టిట్యున్సీ జనరల్ అయితేనో ఎమ్మెల్యే పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలిస్తే జెడ్పీటీసీగా చేద్దామనే ఆలోచనలు ఉన్నాయి. ఓకే, సో మన ప్లాన్ ఉందంటే ఒకవేళ నాకు చేయలే కనుక పదవి ఉంటే ఈ విధంగా మా ఊరిని కానీ మా కాన్స్టిట్యున్సీ కానీ మా నేర్చుకొని ఈ విధంగా డెవలప్ చేస్తాను చెప్పేసి అట్లా మనం ప్లాన్ చేసుకురా. ఇప్పుడు ప్లాన్ చేసుకొని చేయడానికి ఇది ఏం కాదన్న. ఎందుకు అంటే నీ సమస్య ఏంటిది అనేది రోజు రోజుకి మారుతుంది.
ఇప్పుడు నేనేం చెప్పినా మా దగ్గర కాలేజ్ లేదని చెప్పిన, ఆ కాలేజ్ శాంక్షన్ అయింది, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఇలా చదువుకుంటారు, రేపు ఇలా చదువుకున్నాక వాళ్ళకు ఉద్యోగాలు ఉండే. సమస్య మారుతుంది. ఇప్పుడు చదువు లేదు, కొన్ని రోజులు ఇంకా ఉద్యోగం లేదు, సమస్య మారుతుంది. నేను మేనిఫెస్టేషన్ చేసుకునే నాయకుడిని కాదు, ఇంప్లిమెంట్ చేసే నాయకుడిని. రేపు పొద్దున ప్రజా జీవితంలో నేను మేనిఫెస్టేషన్ ఏం పెట్టా, ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యకు తగ్గట్టు నేను పరిష్కారాన్ని ఇస్తా. సో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు లేకపోతే ప్రజా సేవలో ఉన్నప్పుడు చాలా కేసులు అవుతాయి. సో చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే, ఒక్కోసారి ఫ్యామిలీకి కూడా దూరం ఉండాల్సిన పరిస్థితి. అలాంటిది ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? నేను ఏమంటున్నా, కేసీఆర్ మాకు నీళ్ళు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. కొండగట్ల ఇష్యూ అయింది, చాలా మంది చనిపోయారు, బస్ ఇష్యూ అయింది, దాని మీద స్పందించలే, ఈవెన్ రాలే, లేకపోతే ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇయ్యలే, ఏమి ఇయ్యలే. సడన్ గా వడగల్ల వాన వస్తుంది అని చెప్పి ఎలక్షన్స్ దగ్గర పడ్డ టైంలల్లా వచ్చిండు రామడు, మా మండలికి వచ్చిండు. మండల్ హెడ్ క్వార్టర్స్ వస్తే నేను అడ్డుకుంటా అని పిలుపునిస్తే నేను ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నానో వాళ్ళందరినీ బాత్రూమ్లకి వెళ్ళి ఇళ్లకి వెళ్ళి గుంజుకొని వేరు. నాతో పాటు 5గురే మిగిలేరు. ఆ 5గురిని ఆల్మోస్ట్ ఇక ఆ ఘటన స్థలానికి, సంఘటన జరిగే స్థలానికి రీచ్ అయ్యే దాకా పోయినాం. పోయిన తర్వాత ఒక లారీ నుంచి 5గురిని పట్టుకోవడానికి ఒక లారీ, 2 ఇన్నోవాలు, 15-20 మంది పోలీసులు 6గురిని పట్టుకోవడానికి. 6గురిని పట్టుకొని పోయి లోపల వేసిర్రు మిమ్మల్ని. లోపల వేసిన తర్వాత సాయంత్రం దాకా వదిలిపెట్టలే. సాయంత్రం ఏం చేసిర్రు, డైరెక్ట్ సార్ పేరు ఉంటది, డిఐజీ ఆయన, ఇందులో రౌడీ షీట్ అని ఓపెన్ చేయి, డైరెక్ట్ రౌడీ షీట్ ఏది పడుతుంది. రౌడీ షీట్ ఓపెన్ చేయని. అవును, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా భయపడతారు. వాళ్ళు సామాన్య కార్యకర్తలు, వాళ్ళకి ఏం ఆలోచనలు ఉంటాయి, మనకు రావాల్సిన హక్కుల్ని పోరాడాలి, అడగాలి అని ఉంటుంది. వాళ్ళ నోరులు నొక్కినట్టే. నేను సొసైటీలో ఎట్లా తిరగగలుగుతా, నా ఎంబడి 4 ఉన్నోళ్ళను భయపెట్టిస్తుంటే, రౌడీ షీట్లు పెడతా అంటే, వేధింపులకు గురి చేస్తా ఉంటే. ఇంతకు ముందు ఒక ఎస్ఐ ఉండేది, ఆమె కూడా మా ఊర్లో టిఆర్ఎస్ కి సంబంధించిన సర్పంచ్లు ఉంటే కేసులు పెట్టేది. సో అట్లా, సో అది ఇంకా ఇక్కడనే కాదు, మొన్న గవర్నమెంట్ వచ్చినాక కూడా పార్లమెంట్ గిరావో అని చెప్పి ప్రోగ్రామ్ జరిగితే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీలో లాఠీ చార్జ్ చేసిర్రు. లాఠీ చార్జ్ చేస్తే మా మిత్రుడు పడిపోయాడు. పడిపోతే ఆయనను రాక్షసంగా కాళ్ళ మీద షూ తోటి తొక్కుకుంటూ ఈప్లో కొడుతూ ఉంటే నాతోటి కాలే చూసి అందరు లాఠీ దెబ్బలు తింటూ ఉంటే పరిగెడతారు. నేను ఎదురుంగా పోయి ఆయనను లేపడానికి ప్రయత్నం చేసి లేపితే ఆయనను వదిలేసి నన్ను కొట్టిరు. నా ఈపు, నా చేతులు అన్ని చిన్న చిన్న ముండ్ల లెక్క కట్టెలన్నీ గుచ్చుకపోయినాయి, చాలా గాయాలైనవి. కాకపోతే దురదృష్టశాతం ఏంటంటే నేను ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేద్దామని చెప్పి ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ పోయినా, ఎయిర్పోర్ట్ కూలిపోయింది. ఓకే, మొన్న రీసెంట్ గా జరిగింది మీరున్నప్పుడు ఇన్సిడెంట్. ఓకే, ఎయిర్పోర్ట్ కూలిపోయింది. 24 గంటలు నేను ఆడనే ఉండాల్సింది, దాదాపు 24 గంటలు ఆడనే ఉండాల్సి వచ్చింది. ఫ్లైట్లు లేవు. ఇంటికి వచ్చేసరికి హైదరాబాద్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ కార్ తోటి ఉన్నారు. ఇంటికి పోయి వాళ్ళకి ఎవరికి గాయాలు చూపించకుండా హాస్పిటల్ పోయినా. చిన్న పని ఉందని చెప్పి హాస్పిటల్ పోయినా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూలిపోయింది అనేది తెలుసు, వార్తలలో చూసారు. మావానికి ఏమన్నా అయిందా అనే ఆందోళన ఉంటది. కాబట్టి వాళ్ళకు నేను ఫుల్ కవర్ చేసుకొని వాళ్ళకు కనిపించి హాస్పిటల్ పోదామని వాళ్ళకి కనిపించి బయటికి పోయినా. కానీ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు నాకు బాధ అనిపించింది. నాకు, మా కుటుంబ సభ్యులకు, అంటే వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు. నాకు కూడా బాధ అనిపించింది. అప్పుడు ఏ నాయకుడు కూడా నా కోసం రాలేదు అని. కొంత చేసినా సరే గుర్తింపు లేకుండా కొంతమంది కార్యకర్తలు మాత్రం వచ్చి కలిసి అన్న జాగ్రత్త, కొంచెం చూసుకునేది ఉండే అనే మాటలు మాట్లాడిపోయిండ్రు. సో ఫైనల్ గా ఒక ర్యాపిడ్ ఫైర్, అంటే కొంతమంది నాయకుల పేరు చెప్తా, వాళ్ళు చెప్పగా మీకు ఏమనిపిస్తుంది, ఏం గుర్తొస్తుంది, వాళ్ళు ఎలా అనిపిస్తారో షార్ట్ గా చెప్పేసేయండి. సో ఫస్ట్ గా మీరు తెలంగాణ ఉద్యమం టైంలో నుంచి రాజకీయాలకు రావాలనుకుంటారు. సో ఆ టైంలో మీ ఏరియాలో ఉన్న
యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా ఉండే కాబట్టి సో ఫస్ట్ కేసీఆర్. కేసీఆర్ అంటే ఏం గుర్తొస్తుంది అంటే మాంత్రికుడు, మాటల మాంత్రికుడు. కేటీఆర్. కేటీఆర్ గురించి నాకు ఇష్టం కూడా లేదు మాట్లాడడం. కవిత. కవిత మేకప్ ఆర్టిస్ట్. ట్రబుల్ షూటర్ హరీష్ రావు. హరీష్ రావు షూటరే కాదు, అగ్గిపెట్టనే లేదు కదా. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫైర్. సోనియా గాంధీ. సోనియా గాంధీ దేవత అనుకో, ఎందుకు అంటే మనకు తెలంగాణ ఇచ్చింది. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అందరు పప్పు అంటారు కదా, పప్పు కాదు నిప్పు. ఈ సమాజంలో ఉన్న కుళ్ళును కుతంత్రాలని కుల మత ద్వేషాలని తలగబెట్టడానికి చాలా టైం పడుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. భారత్ జోడో స్టార్ట్ అయినప్పుడే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా అంటుకుంటుంది. వస్తారు. సో ఫ్యూచర్ అవుతారంటారా పిఎం? ఆయన అధికారంలో ఉండాలి అనుకుంటే ఎప్పుడో ఉండేటోడు. ఆయన ప్రజలకు మంచి జరగాలి అనుకుంటుండు కాబట్టి ఇట్లున్నాడు. సో నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. నరేంద్ర మోడీ అంటే మత పిచ్చోడు, విద్వేషాలను రెచ్చగొట్టేటోడు. బండి సంజయ్. బండి సంజయ్ మొల్దారం అన్న బ్యాచ్, ఓన్లీ మొల్దారం అన్న. కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఆయనకు మ్యూట్ లో పెట్టిర్రు, ఆయన సైలెంట్, మ్యూట్, నో వర్డ్స్, నో వర్డ్స్. బట్టి విక్రమార్క. విజన్ ఉన్న లీడర్. సో పొన్నం ప్రభాకర్. పోరాట యోధుడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.